హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను మీకు. ఈరోజు బీన్స్ కర్రీ చేద్దామని చెప్పేసి బీన్స్ అలాగే చట్నీ చేయడానికి పచ్చిమిర్చి సాల్ట్ వాటర్లో నానపెట్టాను. అండ్ జొన్న అన్నం చేయడానికి జొన్నలు కడిగేసి బాగా నానపెట్టేసి ఉంచాను అనమాట. సో ఏం లేదు, బాగా నానిన తర్వాత వాటర్ తీసేసి పొడిగా అయిన తర్వాత మిక్సీ చేసుకుంటాను బరకగా. అండ్ ముందు రోజు పచ్చడి చేద్దామని చెప్పేసి బీరకాయలు కట్ చేశాను, కట్ చేయలేదు. అది ఇప్పుడు చేస్తాను. అండ్ మన ఇవాల్టి హెల్దీ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు. సో నా మార్నింగ్ కిచెన్ రొటీన్ చేసుకుంటూ ఉన్నాను. సో ఈ పెసరట్లో నేను ఇంతకుముందు సేమ్ చిక్కుడుకాయలో వచ్చే గింజలు లాంటి బీన్స్ మనము మార్కెట్ నుంచి తెచ్చుకున్నాం కదా, సో వాటిని ఒక గుప్పెడు వేసాను అంతే, ఎక్కువ ఏం వేయలేదు. ఎటు దోసకే కాబట్టి నైట్ నానబెట్టేస్తే మార్నింగ్కి మంచిగా నానాయి. వాటిని కూడా కడిగేస్తున్నాను. నేను స్పెషల్గా ఎక్స్ట్రాగా తెచ్చే బీన్స్ అయినా ఏవైనా మ్యాక్సిమం దోశలోనే యూస్ చేస్తాను. వాటిని గుగ్గిల్లాగా చేయడము, ఇలా అదర్ డిషెస్ అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. అండ్ పిల్లలు కూడా లేరు కదా ఈవినింగ్ టైం చేయడానికి. అదే పిల్లలు ఉంటే ఎన్ని రకాలైన మంచిగా సేల్ అయిపోతాయి ఇంట్లో. ఇప్పుడు మనమే తినాలి కదా ఏది చేసుకున్నా. సో మనకి ఏది ఇష్టమో ఆ ఫామ్లో తీసుకోవడం బెటరు. ఇంకొకటి ఏంటంటే దోశ ఫామ్లో తీసుకుంటే మనకి ఫర్మెంట్ అవుతుంది కదా, పులుస్తుంది. సో అందులో మంచిగా తేలిగ్గా కార్బోహైడ్రేట్స్ అనేవి మారుతాయి కాబట్టి ఈజీగా డైజెస్ట్ అవుతుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇంకా బియ్యము, అవిసె గింజలు, మెంతులు ఈ 3 సెపరేట్గా నానబెడతాను. పెసరట్టుకైతే అటుకులు అయితే ఏం నానబెట్టను. రెగ్యులర్ దోసకైతే మాత్రం అటుకులు కూడా నానబెట్టేసి ఉంచుకొని యాడ్ చేస్తా ఒక అరగంట ముందు. సో ఇలాగా అంటే ఇంతకుముందు చేసేదాన్ని, కానీ మీకు ఎక్కువగా ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ చూపించలేదు కదా. ఈ 2026లో ఇంకా కొత్త కొత్తగా నేను చేసుకునే రెసిపీస్ అన్నీ చూపిస్తాను. మీలో ఇంకా ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. మ్యాక్సిమం ఈ రెండిటిని అంటే మనం చేసే వర్క్ని ఇన్స్టాగ్రామ్కి, యూట్యూబ్కి అంటే ఒకేసారి షూట్ చేయడం అయితే కుదరదు. బికాజ్ చాలా కష్టం అనమాట. దీనికేమో మనము డిఫరెంట్గా ల్యాండ్స్కేప్లో షూట్ చేసుకుంటాం, దానికేమో వర్టికల్గా ఇట్లా నార్మల్గా పొడవుగా పట్టుకొని షూట్ చేసుకుంటాం. సో దేని కంటెంట్ మ్యాక్సిమం దానికే ఉంటుంది, కుదరట్లేదు. సో మీలో ఎవరైనా మంచిగా చిన్న చిన్న టిప్స్ నేను చెప్పే మిస్ అవ్వద్దు, ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు కూడా తెలియాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. అండ్ మన వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకుని హాయ్ మెసేజ్ పంపించండి, నేను మీకు నోటిఫికేషన్స్ పంపిస్తాను. ఇంకా మన పెసరట్టు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఇక ఇందులో ఎన్ని రకాలు వేస్తానంటే అన్ని రకాలు వేస్తాను. పసుపు, మిరియాల పొడి, ఉప్పు, 2, 3 పచ్చిమిరపకాయలు, చప్పగా లేకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి మర్చిపోతాను నేను పచ్చిమిర్చి వేయడము, కానీ పచ్చిమిర్చి, అల్లము అండ్ బాగా కావాల్సినంత కరివేపాకు వేస్తాను. అసలు ఆ కరివేపాకు ఎక్కడుందో కూడా తెలియదు మీకు. ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. మీకు ఇలాగ చేసిన తర్వాత తిన్న పెసరట్లు కూడా చాలా లైట్ అనిపిస్తాయి. ఒకప్పుడు నేను చేసే పెసరట్లకి మా పిల్లలు చాలా భయపడి నేను పెసరట్టు వేస్తున్నానంటేనే ఆమెడ దూరం పారిపోయేవాళ్ళు. నిజంగా చెప్పాలంటే అప్పుడు నేను బియ్యం యాడ్ చేసేదాన్ని కాదు. అచ్చంగా పెసరపప్పే నానబెట్టి అది కూడా అప్పట్లో నాన్ స్టిక్ దాంట్లో నూనె ఎక్కువ వేస్తే ఇలా అనంగానే ఇలా ఒక చోటకొచ్చేసి అతుక్కుపోయేవన్నమాట. అంటే లావుగా అయ్యేవి. అందులో నేను బియ్యం యాడ్ చేయకపోవడం వల్ల మెత్తగా ఉండేవి. పాపం ఇప్పుడు నేను చేసే పెసరట్లు చూస్తే వాళ్ళకెప్పుడు చిన్నప్పుడు పెసరట్లే గుర్తొస్తాయనమాట. మమ్మీ నువ్వు చేసినవి మేము తినలేక బాధపడిపోయాము అని చెప్పి. ఇది ప్రతిరోజు గుర్తొస్తది. ఎందుకంటే ఒకప్పుడు నేను ఈ డిష్ చేస్తున్నాను అంటేనే ఇంట్లో వాళ్ళు భయపడిపోయేవాళ్ళు. నేను మీకు ఇంతకుముందు చెప్పాను, గుర్తుందో లేదో, దిబ్బ రొట్టె చేసేటప్పుడు అప్పుడు కూడా ఇట్లాగా టెక్స్చర్ మంచిగా ఉండడానికి ఉన్నవి కలపడం తెలియక చేసినప్పుడు ఆ సాఫ్ట్‌నెస్ ఎక్కువగా ఉండి మా హస్బెండ్ వేడిగా పెడితే ఇంకెందుకు పిండి మాత్రమే పెట్టు, డైరెక్ట్‌గా పిండి పెడితే సరిపోతది గదా అని అనేవాళ్ళనమాట. సో అట్లా ఒక్కొక్క రోజు బ్రేక్‌ఫాస్ట్ అంటే ఇప్పుడు హడావిడి లేదు గదా, మనం పని చేసుకునేటప్పుడు ఇంట్లో హడావిడి ఉంటే ఇవన్నీ గుర్తురావు మనకి. పిల్లలున్నప్పుడు వెంటనే బ్రేక్‌ఫాస్ట్ చేయాలి, వెంటనే బాక్స్ పెట్టేయాలి, తొందరగా అన్నీ సర్దేసి వాళ్ళకి టైం పంపించాలి అనే థాట్‌లో ఉంటాం కాబట్టి ఇంత మెమరైజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో ఇప్పుడేంటంటే పీస్‌ఫుల్‌గా చేసుకుంటాను గదా, ఏది చేసినా దాని వెనక బిహైండ్ స్టోరీస్ గుర్తొస్తూ ఉంటాయనమాట. ఒకప్పుడు నేను ఇదిలా చేసేదాన్ని, ఒకప్పుడు ఇది ఇట్లా ఉండేది అని భలే నవ్వొస్తూ ఉంటది. ఈ బీరకాయ ముందు రోజు ఎందుకు పచ్చడి చేద్దామని తీసాను గానీ చేయలేదు. సరే అలా అంత పొడుగ్గా పెట్టలేమని పెద్ద పెద్ద ముక్కలుగా చంక్స్‌గా కట్ చేసేసి ఆ బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఇప్పుడు ఆ బీరకాయ పచ్చడి చేసుకుంటే చక్కగా
పెసరట్లు వేసుకోవచ్చు. అండ్ బీరకాయ పచ్చడి కూడా నేను ఇవాళ రోటి పచ్చడి చేస్తున్నాను. మిక్సీలో గ్రైండ్ చేయట్లేదు. నిజంగా ఎంతైనా రోట్లో దంచితే వచ్చే టెక్స్చరు, టేస్ట్ డిఫరెంట్ ఉంటది. అంటే మిక్సీలో వేసామనుకోండి మెత్తగా పేస్ట్ లాగా అయిపోతది. అది ఏమి తెలీదు మనకి. కానీ చెప్పాలంటే రోటి పచ్చడి అన్నానికే బావుంటది. ఇది కచ్చపచ్చగా ఉంటది కాబట్టి రోటి పచ్చడి చేసామనుకో బ్రేక్‌ఫాస్ట్ టైంలో ఒక దెబ్బకి ఒకరోజు రుబ్బిన గిన్నెడు చట్నీ ఒకరోజే అయిపోతది. దాని టేస్ట్‌కి అలా తినేస్తారు అంతే చెప్పాలంటే. కొంచెం ఆట రావాలంటే మిక్సీయే వేయాలి. అప్పుడు కొంచెం ఎక్కువ అయినట్టుగా అనిపిస్తది. సో, దానికోసము ఈసారి టమాటా గూడా వేస్తున్నా 2. టమాటాలు చెప్పాలంటే చాలా తగ్గిచ్చాను. యూట్యూబ్ చేసే టైంలో కూడా వాడాను. అంతకుముందు కూడా ఎక్కువ వాడేదాన్ని. ఎక్కువ మాట్లాడితే టమాటా కూర, టమాటా పచ్చడి, టమాటా కూర, టమాటా పచ్చడి తిని అలా తగ్గించుకుంటా. అవసరం ఉంటేనే వెజిటబుల్‌లో అంటే ఆ కూరకి సపోర్ట్ చేస్తే టేస్ట్ బావుంటది అన్న వాటిలోనే వేస్తూ, ఈ టమాటా పచ్చడి నంబర్ ఆఫ్ టైమ్స్ చేసి అప్పుడు చూ నేర్చుకున్నాననమాట. ఇది కాదు సంథింగ్ ఇంకేం చేయొచ్చు అని అనుకోని అప్పుడు బీరకాయ పచ్చడి, ఒకసారి పొట్లకాయ పచ్చడి చేశాను, ఒకసారి క్యాబేజీ పచ్చడి చేశాను. కానీ అవన్నీ కూడా సూపర్ హిట్. ఇప్పుడు చెప్పిన రెసిపీస్ కాదులెండి. మీరు బాగా 5, 7 ఇయర్స్ బ్యాక్ చూస్తే అప్పుడే ఉన్నాయి మన ఛానల్‌లో. ఈజీగా ఉంటుంది. టమాటాలు అవైలబుల్‌గా ఉంటాయి. టక్కున పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసామా, మగ్గిచ్చామా, గ్రైండ్ చేసామా. ఇప్పుడు ఇదేనా అని విసుగొచ్చి అప్పుడు కూరగాయలతోటి చట్నీస్ చేయడం స్టార్ట్ చేశాక కొంచెం రొటేషనల్‌గా తగ్గిచ్చాననమాట టమాటాని. మనము బీరకాయతో చేసుకోవచ్చు, బెండకాయ చేసుకోవచ్చు. బెండకాయ ఎప్పుడు ట్రై చేయలేదు. దొండకాయతో చేసుకోవచ్చు. పొట్లకాయ అయితే అసలు పొట్లకాయ తినని వాళ్ళు చట్నీ చేస్తే అసలు అది పొట్లకాయ చట్నీ అనే తెలీదు వాళ్ళకి. అంత బావుంటది టేస్ట్. సో, అలాగా కూరగాయలతోటి చట్నీస్ చేసుకుంటూ అలా ఎన్నో రెసిపీస్ నేర్చుకున్నాను. ఇంకా చాలా నేర్చుకోవాలి. కొన్ని టైప్ ఆఫ్ కుకింగ్స్‌లో వెనకాల పడిపోయి ఉన్నాననమాట. సో, ఇప్పుడు మన బీరకాయలకు కూడా కొంచెం ఆయిలేసేసి, పచ్చిమిరపకాయలు ఆల్రెడీ మగ్గిపోయినియి. ఇంకా ఇవి కూడా వేసేసి, పసుపు, కొంచెం మిరియాల పొడి వేసేస్తున్నాను. తర్వాత ఇది చింతపండు బదులుగా మన దగ్గర ఉంది గదా! ఏంటది? మామిడికాయ తురుము పౌడరు అది వేసేస్తున్నాను. చింతపండు పెట్టొచ్చు. బట్ అదెందుకులే అని చెప్పేసి ఇది చాలా రోజులుంది గదా! వాడేస్తే నెక్స్ట్ కమింగ్ మళ్ళీ మనకి ఏప్రిల్, మేకప్పటికి మళ్ళీ మామిడికాయలొస్తాయి కదా! ఈ లోపల ఈ ఉన్న మిగతా అంతా కూడా మామిడికాయది పౌడర్ ఫినిష్ చేసేసుకొని, అప్పుడు మళ్ళీ ఫ్రెష్ బ్యాచ్ చేసుకోవచ్చు. ఇది రెండో సంవత్సరం అది వాడడం. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మంచిగా ఫ్రెష్‌గా అట్లాగే ఉంది. బావుంది. మనకి పులుపు కూడా ఏం తక్కువ అనిపించదు. చింతపండు వేస్తే ఎంత పులుపు ఉంటుందో అంతే ఉంటుంది. కాకపోతే చింతపండు వేసినప్పుడు కొంచెం చట్నీ కలర్ మారుతది. ఇదేంటంటే చట్నీ కలర్ కొంచెం వైట్‌గా అనిపిస్తది. ఎందుకంటే మామిడికాయ తురుము కదా! అది. అంతే డిఫరెన్స్ తప్పితే టేస్ట్ అయితే చాలా బావుంటది. అండ్ ఈ నాన్ స్టిక్ పాన్ అనేది మాత్రం నాన్ స్టిక్ కాదు. ఈ కాస్ట్ ఐరన్ పాన్ మాత్రం ఒక వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్. మీకు స్క్రీన్ మీద నేను ఆల్రెడీ ట్యాగ్ చేసుంటే చూడండి. లేదంటే డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఒక్కసారి కొనుక్కుంటే లైఫ్ లాంగ్ పడి ఉంటది. అసలు దోసలు ఎంత చక్కగా వస్తాయంటే, హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచిగా ఎర్రగా కాలే దోసలు అలాగా తీసుకోవచ్చు. కానీ అదే ప్రాసెస్ మనము నాన్ స్టిక్ మీద చేస్తే టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. ఎందుకంటే దోసకి హై టెంపరేచర్ ఉండాలి. సో, బెటర్ మీరు ఒక్కటి తీసుకోండి. ఇది ఫస్ట్‌లో వాడడం తెలియక పక్కన పడేసి దీన్ని వాడిన తర్వాత అప్పుడప్పుడు అనిపిస్తది. ఒకప్పుడు దీన్ని వాడకుండా తుప్పు పట్టించి మూలన పెట్టాను గదా! ఇప్పుడు ఎంత బాగా వాడుకుంటున్నానో అని అనిపిస్తది. ఈవెన్ నేను చెప్పింది చూసి మా నైబర్స్ ఇంతకుముందు పాత ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకున్నారనమాట. ఇట్స్ వర్త్ బయింగ్ అనమాట. నేను చెప్తున్నాను కాదు, మీరు కొనుక్కోండి. నేను ట్యాగ్ చేస్తాను ప్రోడక్ట్‌ని స్క్రీన్ మీద. అదే ఈ నాన్ స్టిక్ అనుకోండి, ఒక 1 ఇయర్ బాగా యూజ్ చేస్తే 2 ఇయర్స్ మంచిగా జాగ్రత్తగా వాడేవాళ్ళు. మాక్సిమం 3 ఇయర్స్. తర్వాత స్క్రాచెస్ వచ్చేస్తాయి. అండ్ ఈ దోసలకి పనికిరాదు మెయిన్‌గా. దోసకి ఎప్పుడైనా బాగా కాలాలి ప్యాను. వేడిగా ఉన్నప్పుడు మంచిగా రుద్దామంటే అది చక్కగా క్రిస్పీగా అవుతూ వెంటనే మనకి పోరస్‌గా మంచి టెక్స్చర్ బాగొస్తది. దోస చూడడానికి బావుంటుందనమాట. సో, అంత హై టెంపరేచర్ అలా వాడామనుకోండి, ద మెయిన్ రీజన్ నా దగ్గర ఉన్న ప్యాన్ ఇంకా స్టిల్ బావుంది. కాకపోతే పిల్లలున్నప్పుడు ఏంటంటే హడావిడిగా ఉన్నప్పుడు దీంతో పెట్టుకోలేక నేను అది యూజ్ చేసేదాన్ని. పీస్‌ఫుల్‌గా ఉన్నప్పుడు ఇది వాడేదాన్ని. అలా స్విచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఏ హడావిడి లేదు కాబట్టి ఐరన్ దాంట్లోకి వచ్చేసాంలెండి, క్యాస్ట్ ఐరన్‌లోకి.
ఎప్పుడు గూడా పిల్లలున్న వాళ్ళకి, హస్బెండ్‌కి తొందరగా బాక్స్ పెట్టాలనుకునే వాళ్ళకి ఇలాగా ఒక అదర్ ఆప్షన్ ఉంచుకోవాలి. అన్నిటిని మనము తీసేయాలంటే కుదరదు లైఫ్‌లో. సో, అది నాన్ స్టిక్ అయినా కడాయిలు కానీ, పాన్స్ కానీ కొన్ని ఉంచుకొని అవి అవసరాన్ని బట్టి వాడుకోవాలి. మాక్సిమం మనం హెల్తీ కుక్‌వేర్ ఏదైతే ఉందో అదే యూజ్ చేయడానికి ట్రై చేస్తే చిన్నగా బావుంటది. సో, అది నా సజెషన్ అంతే. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఇంకా ఈ చిన్న రోలు నేను కింద పెట్టాను. కాకపోతే అది ఊడ్చినప్పుడల్లా దుమ్ము పడి నేను ఎప్పుడన్నా ఏదైనా దంచుదామంటే దాన్ని ఒక గంట సేపు కడగాల్సొస్తుంది. అందుకని మిక్సీ పక్కనున్న ఇంతకుముందు గ్రైండర్ ఉంది కదా! అది తీసేసి అక్కడ ఖాళీ చేసేసి దీన్నే పర్మనెంట్‌గా పైన పెట్టేశాను. గబుక్కున చట్నీ చేసుకోవాలి అన్నా, ఏదన్నా 2 వెల్లుల్లిపాయలు దంచాలన్నా దేనికైనా ఈజీగా ఉంటుందని చెప్పేసి. అండ్ ఈ సిలికాన్ స్పాచులాస్ కూడా చాలా బావుంటాయి. మనం అదే చేయి పెడుతూ ఉంటే ప్రతిసారి కడుక్కోవాలి. కానీ ఇదనుకోండి మెత్తగా మన చేత్తో ఎలా చక్కగా ఇలా అంటామో అలా తీసిద్దనమాట. మంచిగా ఉంటుంది. మీరు ఈ సిలికాన్‌వి కూడా వేడి మీద కాకుండా నార్మల్ రెగ్యులర్ యూజ్‌కి వాడుకుంటే చాలా పర్పస్ మీకు యూజ్ అవుతుంది. నేను వాడే చూస్తే నా ఛానల్‌లో మీకే తెలుస్తది. ఎన్ని రకాలుగా వాడొచ్చని. ఇప్పుడు ఆ గరిటె చూడండి. చేయి పెట్టకుండా ఎంత చక్కగా తుడిచేసినట్టుగా వచ్చేసిందో. సో, అట్లా. ఇప్పుడు అది ప్లాస్టిక్ కదా అని అవాయిడ్ చేయకుండా దాన్ని నార్మల్‌గా వేడిగా లేకుండా నార్మల్‌గా వాడుకునే పద్ధతిలో వాడుకుంటే మనకు దాని పర్పస్ అనేది బావుంటుంది. సో, మొత్తానికి ఆ చట్నీ చేసి వేసుకున్న దోసలు తినేసేసి హ్యాపీగా ఈ మా హస్బెండ్‌కి కొంచెం పని ఉందని చెప్పారు. సరే అని చెప్పేసి ఇక శ్రీనివాస మంగాపురానికి వెళ్ళామనమాట. ఇవన్నీ మన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియోలండి. కొంచెం ఫిల్టర్ ఎక్కువైపోయింది. సారీ ఏమనుకోవద్దు. ఏముంది ఉన్నప్పుడు మనల్ని మనం ఇంకొంచెం బెటర్‌గా చూసుకోవడంలో తప్పులేదు కదా! సో, టెంపుల్‌కెళ్ళేసి వచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రమే మా అపార్ట్మెంట్‌లో కూడా చిన్న ఈవెంట్స్ అవి పెట్టారు. సో, హ్యాపీగా కొంచెం చిన్న క్లిప్ పెద్దగా ఎక్కువ షూట్ చేయలేదు. చేసుకున్నాను. అండ్ ఇదొచ్చేసి నేను ఇంట్లో యూజ్ చేసినటువంటి ఒక ఈ చీపురు ఈగల టిప్ అనమాట. నిజంగా మీరు నమ్మరు. ఈ బాక్స్ ప్రతిరోజు అసలు ఎన్ని ఎక్కువైపోయినాయంటే ఫస్ట్‌లో నాలుగో ఎన్నో కనిపిస్తే నెగ్లెక్ట్ చేస్తే ఇల్లు మొత్తం అవే. అసలు ఎంత చిరాకొచ్చిందంటే ఎక్కడ చూసినా అవే. గిన్నెల మీద, ప్లేట్ల మీద, గ్లాసుల మీద, ఈవెన్ చిమ్నీలు, స్టవ్‌లు ఏవి వదిలిపెట్టకుండా ఎక్కువైపోయినాయి. చివరికి తెలివిగా దీన్ని మూత కొంచెం పక్కకు పెట్టి దాంట్లోనే అవన్నీ వెళ్ళాక మూత క్లోజ్ చేసి బయట వదిలేసి అలా ఒక రోజు, 2 రోజులు చేసేసరికి ఆల్మోస్ట్ 90% పోయినాయి. ఇంకా 10% ఉన్నాయి. అవి కూడా అలాగే కష్టపడి మళ్ళీ క్లియర్ చేసేస్తాను. నిజంగా బాగా వర్క్ అయింది. ఇలాంటి టిప్స్ అన్నీ కూడా మన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్తూ ఉంటాను. మరి మీరు మిస్ అవ్వద్దనుకుంటే మాత్రం డెఫినెట్‌గా ఫాలో అవ్వండి. అండ్ మన వాట్సాప్ నెంబర్ కూడా సేవ్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మరి ఇవాల్టి వీడియో ఎలా అనిపించింది మీకు? యూస్‌ఫుల్‌గా ఉందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ వీడియో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ న్యూ ఇయర్‌కి ఏం రెజల్యూషన్స్ పెట్టుకున్నారు, ఏం గోల్స్ పెట్టుకున్నారు అనేది కూడా కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.